రోబోటిక్స్ టెక్నాలజీ మీద ఒక ఇది వర్క్షాప్ అనుకోవచ్చు అనుకుంటున్నాను. చర్చాగోష్ఠి వచ్చినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల 4 మండలాల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు, గౌరవనీయులైనటువంటి మా ఎంఈఓ మేడం గారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మేడం గారు రాత్రి 10 మేడం గారు ఫోన్ చేసి సార్ ఇట్లా ఈ రోబోటిక్స్ మీద ఒక మంచి వర్క్షాప్ ఉంది సార్, రైట్ సార్ మీరు అని నన్ను ఇన్విటేషన్ ఇచ్చారు. వాస్తవం ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకు ఏం సబ్జెక్ట్ అనేది కూడా నాకు ఐడియా లేదు. వాస్తవం ఇక్కడికి వచ్చి కూర్చున్నాక సరే ఏదో ఇందామని పిల్లలతో పాటు నేను కూడా ఒక చిన్న పేపర్ తీసుకొని రాశాను. నేను మరి మన సునీల్ సార్ గారు స్టార్టింగ్ నుంచి కూడా మన ఈ కార్యక్రమం మొదలు నుంచి కూడా ఆద్యంతం ఆయన ఎక్కడే అని కాంప్రమైజ్ కావడం లేదు. ప్రతి బిడ్డకు, ప్రతి పిల్లల్ని చూస్తున్నారు. ప్రతి కాన్సెప్ట్ కూడా అస్సలు I=V/R అనేది మనం ఎందుకు ఇదే వాడాలి, అసలు దీని ప్రమాణం ఏంటి అని ప్రతి కాన్సెప్ట్ కూడా ఆయన చాలా లోతుగా విశ్లేషణాత్మకంగా పిల్లల్ని విడమర్చి అసలు చెప్పాలంటే అట్టిపండు వదిలేసి పెట్టేసుకున్నాడు సార్. అసలు మనకు ఇలాంటి సార్ సునీల్ సార్ గారు ఎక్కడి నుంచో ఇంత దూరం నుంచి వచ్చి మన కోసము చాలా విషయాలు ఈరోజు చెప్పారు. నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది. మా పిల్లలు కూడా ఈవెన్ వీళ్ళు ఇంతసేపు కూర్చుంటారో లేదని అనుకుంటాను నేను వాస్తవంగా, కానీ వాళ్ళు కూడా చక్కగా కొద్దిసేపు వాళ్ళు ఉండి చేస్తున్నారు. చాలా సంతోషము. అయితే పిల్లలు మేడం గారు చెప్పినట్టుగా వచ్చేటటువంటి మన జనరేషన్ అంతా కూడా, ఇంకా రాబోయేటటువంటి జనరేషన్ అంతా కూడా సైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాదాపు ఇప్పటికే మనం చూస్తే స్కూళ్ళల్లో కానీ మొత్తం వర్క్ అంతా మీ మార్క్స్ కానీ అన్నీ కూడా ఆన్లైన్ చేసేస్తున్నాం. అంటే డిజిటల్ అనమాట, డిజిటలైజేషన్. సో వచ్చేటటువంటి రోజుల్లో ఈ రోబోటిక్స్ టెక్నాలజీ వాడి మనకు టీచింగ్ సైడ్ కూడా రోబోట్స్ రావచ్చు. అదేవిధంగా మనం స్టాప్ చేయగలిగినటువంటి కొన్ని పనులు కూడా వాటితో కూడా ఆ టెక్నాలజీ కూడా వాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము సైన్స్ పట్ల కాస్త మక్కువ పెంచుకోవాలి. మక్కువ పెంచుకోవడం అంటే భయపడకూడదు. ఇప్పుడు కొంత ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని మనకి ఏదైతే కష్టం అనిపిస్తుందో దాన్నే ఎక్కువ మనం చేయాలి, దాని గురించి ఎక్కువ చదవాలి, దాని గురించి ఎక్కువ తెలుసుకుంటాను. చాలా మంది ఏమంటామంటే ఫిజిక్స్ అంటేనే మ్యాథ్స్ అన్నా ఫిజిక్స్ అన్నా కొంచెము ఒక భయాందోళనకు గురైతారు, ముఖ్యంగా జరుగుతున్నారు అన్నమాట. సో అది అట్లా వదిలేయండి మనం. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏ విషయం తెలియదో ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ఎందుకు తెలియడం లేదు నాకు, అసలు ఏది కరెంట్ అంటే ఏంటి, సార్ చెప్పిన వాటిలో ఓమ్స్ అంటే ఏంటి, ఓమ్నే ఎందుకు వాడుతున్నాము, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడన్నీ సార్ చెప్పినటువంటి విషయాలన్నీ మీరు ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి మొబైల్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇంట్లో, మీ అమ్మ కానీ నాన్న కానీ రోజు గూగుల్ అండ్ సెర్చ్ అన్నీ చూడండి. సైన్స్ బాగా ఉత్సాహంగా ఆస్వాదించండి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆల్ ది యూనివర్స్ ఫిల్స్ విత్ ది ఫిజిక్స్. ప్రపంచం అంతా కూడా ఈరోజు మీరు గమనిస్తే ఫిజిక్స్ భౌతిక శాస్త్రంతోనే నిర్మితమై ఉంది. ప్రతిదీ కూడా ఇక్కడ తిరిగే ఫ్యాన్ కానించి లైట్ కానించి అన్నీ కూడా భౌతిక ప్రపంచం అంతా కూడా మనకు భౌతిక శాస్త్రంలోనే ఏమి ఉంది. కాబట్టి సైన్స్ పట్ల మక్కువ పెంచుకోండి. సో ఈ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ మీద నా విన్నపం ఏంటంటే సార్, మీకు అవకాశం ఉంటే మళ్ళీ మా పిల్లలకు మాకు అదే 2 నెలలకో లేదంటే 3 నెలలకో మీరు మమ్మల్ని తప్పి ఇవ్వగలిగితే మేము కూడా మా క్లాస్ రూమ్లలో ఈ మీ దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలు పిల్లలకు మేము చెప్తాం సార్. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి హరిత ఫౌండేషన్ కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, ప్రతి సార్ సునీల్ సార్ గారికి అందరికీ కూడా నమస్కారం సార్.